ఫ్రెండ్స్, ఇప్పుడే నేను వార్త తెలంగాణ రైతులకు శుభవార్త అందించిన రేవంత్ సర్కార్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఏంటి ఆ శుభవార్త అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అయితే తెలంగాణ ప్రభుత్వం పెరిగిన పంట మార్పిడి ఆవశ్యకత దృష్ట్యా ఆయిల్ పామ్ సాగు, వివిధ ఉద్యాన పంటలలో సూక్ష్మ సేద్యం రాయితీలు ఇస్తూ 2024-25లో బకాయిలు విడుదల చేసింది. ఈ క్రమంలో రైతులను ప్రోత్సహించవలసిందిగా ఉద్యాన శాఖ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. అయితే 2023-24 గాను ఆయిల్ పామ్ సాగు పథకం కింద కేంద్ర ప్రభుత్వం 80.10 కోట్ల రూపాయలను విడుదల చేయగా 53.40 కోట్ల రాష్ట్ర వాటా కలుపుకొని మొత్తం 113.50 కోట్ల విడుదల చేయటకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం 100.76 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆయిల్ పామ్ తోటల నిర్వహణ, అంతర పంటల సాగుకు సంబంధించిన రైతులను 2-3 రోజుల్లో రైతుల ఖాతాలో జమ చేయడానికి ఉద్యాన శాఖ చర్యలు తీసుకోవడంతో పాటు 2022-23 సంవత్సరానికి గాను విడుదల కావాలి ఉన్న 55.36 కోట్లు కూడా ప్రభుత్వం విడుదల చేసింది.